మేము ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు మా బుక్స్‌లో ఉండేది. ఎకనామిక్స్ బుక్స్‌లో వినియోగదారుడి హక్కులంటూ. కన్స్యూమర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద మార్కెటింగ్ అనేవాళ్ళు. అంటే వినియోగదారుడు మార్కెట్‌కి చక్రవర్తి లాంటోడు, రాజు లాంటోడు అన్నట్టు. అంటే మన ఇష్ట ప్రకారం వ్యాపారం జరగాలి తప్పించి, వ్యాపార ఇష్ట ప్రకారం మనకు జరగక్కర్లేదు. ఇది మన హక్కు అన్నట్టుంది. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యమవుతుందా? అంటే లేదు. బట్ వినియోగదారుల హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆ హక్కుల మీద అవగాహన ఉండాలి. సరైన రిడ్రెసల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉండాలి. అవి సక్రమంగా చేయాలి. మనం పట్టించుకోము నడిచిపోతుంటుంది. వాస్తవంగా ఇప్పుడు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ జాగృతి అనేటటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్. ఈ జాగృతి. ఇది కన్స్యూమర్ రైట్స్‌కి సంబంధించి రీసెంట్‌గా ఏర్పాటు చేసినటువంటి ప్లాట్‌ఫార్మ్. 1.3 లక్షల కంప్లెయింట్స్ దీంట్లో వచ్చినాయి. 2,00,000 యూజర్లు ఎక్కువగా ఎన్ఆర్ఐలు వినియోగించుకున్నారు. మనం వినియోగించుకోవాలి. ఎన్ఆర్ఐలకి ఆ చట్టాల గురించిన అవగాహన ఉంది. వాళ్ళు ఎక్కువగా వినియోగించుకున్నారు. టోటల్‌గా 2,00,000 మంది వినియోగించుకున్నారు. ఇందులో ఏదైతే ఆహ్, మనం షాపులో కొన్నా, లేకపోతే ఆన్‌లైన్‌లో కొన్నా, నిబంధనల విరుద్ధంగా జరిగినటువంటి వాటి మీద ఇది యాక్షన్ అనమాట. ఒక్క అస్సాం లాంటి మారుమూల రాష్ట్రంలో కూడా 3.5 లక్షల డబ్బులు రిటర్న్ ఇప్పించారు. ఈ చట్ట ప్రకారం 25 రోజుల్లో ఇల్లీగల్ డిడక్షన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ జరిగినాయి. త్రిపురలో కూడా 1.67 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వబడింది. 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించారు. రేర్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుందట. దీన్ని వినియోగించుకోమని చెప్తుంది కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ.